గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం కీలక అడుగు వేసింది. విధ్వంసానికి గురైన గాజాలో శాశ్వత కాల్పుల విరమణ కోసం బోర్డ్ ఆఫ్ పీస్ ఒక సంచలన ప్రతిపాదనను హమాస్ ముందుంచింది. హమాస్ తన వద్ద ఉన్న ఆయుధాలను పూర్తిగా వదులుకోవడమే ప్రధాన షరతుగా ఈ ప్లాన్ రూపొందింది. 8 నెలల కాల పరిమితితో కూడిన ఈ నిరాయుధీకరణ ప్రక్రియ విజయవంతమైతేనే గాజా పునర్నిర్మాణం సాధ్యమని అమెరికా, ఇజ్రాయెల్ స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ ప్రతిపాదనకు హమాస్ తలొగ్గుతుందా? ఈ శాంతి ప్రణాళికలో ఉన్న ముఖ్యాంశాలేంటి? 2 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంతో చిన్నాభిన్నమైన గాజాలో సరికొత్త మలుపు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ హమాస్ మిలిటెంట్ల నిరాయుధీకరణ కోసం ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం హమాస్ తన వద్ద ఉన్న రాకెట్ లాంచర్లు వంటి భారీ ఆయుధాలను అప్పగించడంతో పాటు రహస్య స్వరంగ మార్గాల మ్యాప్లను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. గత వారం కైరోలో జరిగిన కీలక భేటీలో బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతినిధి నికోలే మ్లాడెనోవ్ ఈ అంశంపై హమాస్ నేతలతో చర్చలు జరిపారు. హమాస్ ఆయుధాలను వీడితేనే గాజా పునర్నిర్మాణానికి అవకాశం ఉంటుందని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఈ ప్లాన్లోని ప్రధాన అంశాలను పరిశీలిస్తే సుమారు 8 నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గాజా పాలనను హమాస్ నుంచి నేషనల్ కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అనే స్వతంత్ర సంస్థకు అప్పగించాలి. కొత్తగా ఏర్పడే పాలక మండలి పాలస్తీనా పౌరులతో కూడిన పోలీసు ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుంది. హమాస్ ఆయుధాలు వీడిన తర్వాతే ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి వెనక్కి తగ్గుతుంది. అయితే సాయుధ పోరాటమే తమ సిద్ధాంతంగా భావించే హమాస్ ఆయుధాలను వదులుకోవడం అంటే లొంగిపోవడమేనని భావిస్తోంది. రక్షణ కోసమని చెప్పి చిన్న తరహా ఆయుధాలను తమ వద్దే ఉంచుకోవాలని ఆ గ్రూపు పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల చివరిలో ఈద్ ఉల్ ఫితర్ తర్వాత హమాస్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచం చూపు ఇప్పుడు ఈ శాంతి ఒప్పందం పైనే ఉంది.